सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు మనం ఏకాదశ ఉపనిషత్తుల సారంలో తైత్రీయోపనిషత్తు అధ్యాయం 1 వల్లి 1 ఇది చూద్దాం. శంకర భగవత్పాదులు భాష్యం రాసిన 10 ఉపనిషత్తుల్లో తైత్రీయోపనిషత్తు 1. ఈ ఉపనిషత్తు వివరాలు. తైత్రీయోపనిషత్తులో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని ఇందులో వల్లీలు అంటారు. ఆ వల్లీల పేర్లు శీక్షావల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి. ఈ ఉపనిషత్తు అటు కర్మకాండలోను అంటే యజ్ఞ యాగాదుల్లోను పూజాధికారులోను, ఇటు జ్ఞానకాండలోను ప్రసిద్ధి చెందింది. కర్మకాండలో ఎందుకంటే ఇప్పటికీ తైత్రీయోపనిషత్తును పారాయణం చేస్తారు. అంతేకాదు ఆలయాల్లో భగవంతునికి అభిషేకం చేసేటప్పుడు ఈ ఉపనిషత్తును పఠిస్తారు. దీనికి స్వరం అందుబాటులో ఉంది. జ్ఞానకాండలో కూడా ఇది దాని లోతైన వేదాంత బోధ కోసం ప్రసిద్ధి చెందింది. శంకర భగవత్పాదులు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారని చూశాం. వాటిలో తైత్రీయోపనిషత్తు భాష్యం, బృహదారణ్యకోపనిషత్తు భాష్యం చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఉపనిషత్తు గద్య రూపంలో ఉంటుంది. గద్యంలో వచ్చే పారాగ్రాఫ్లను అనువాకాలు అంటారు. శాంతిపాఠం, ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతిపాఠం ఉంటుంది. ఆ వేదానికి చెందిన ఉపనిషత్తుల ముందు ఆ శాంతిపాఠాన్ని పఠిస్తాం. తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినది. మనము 4 వేదాలు ఉన్నాయని చూసాం. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. యజుర్వేదం ఒక్కదానికే ప్రత్యేకించి 2 శాఖలున్నాయి. వాటిని కృష్ణ యజుర్వేదమని, శుక్ల యజుర్వేదమని అంటారు. తైత్రీయోపనిషత్తు, కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందితే, ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందుతాయి. ఈ వేదానికి శాంతిపాఠం శన్నో మిత్ర సింవరుణ. కాకపోతే ఈ ఉపనిషత్తు ప్రత్యేకత, ఒక్కొక్క వల్లికి మొదట్లో వేరే శాంతి పాఠాలు ఉన్నాయి. శీక్షావళిలో శన్నో మిత్ర చూస్తాం. ఈ శాంతిపాఠం మొదటి అనువాకంలోనూ 12వ అనువాకంలోనూ వస్తుంది, చిన్న చిన్న మార్పులతో. మొదటి శాంతిపాఠం విఘ్నాలు లేకుండా చేయమని కోరితే, చివరిలో వచ్చిన శాంతిపాఠం విఘ్నాలు లేకుండా చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా, బోధ నిర్విఘ్నంగా సాగినందుకు నమస్కారాలు తెలుపుతూ చేసేది. మొదటి దాన్ని పూర్వ శాంతిపాఠం అంటే, చివరి దాన్ని ఉత్తర శాంతిపాఠం అంటారు. ఈ శాంతిపాఠంలో శిష్యుడు 2 అంశాలను కోరుతున్నాడు. అవి సర్వకరణ యోగ్యత, సర్వ ప్రతిబంధ నివృత్తి. సర్వకరణ యోగ్యత, జ్ఞానం పొందాలి అంటే అన్ని అంగాలు ఉండాలి, అన్ని అంగాలు బాగుండాలి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆరోగ్యంగా పదునుగా ఉండాలి. ఈ అంగాల్లో కొన్ని చురుకుగా పనిచేయాలి, కొన్ని కుదురుగా ఉండాలి. కళ్ళు, చెవులు చురుకుగా ఉండాలి, కాళ్ళు, చేతులు కుదురుగా ఉండాలి. ప్రతి ఒక్క అంగానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఉదాహరణకు కన్నుకు సూర్యుడు, మనస్సుకు చంద్రుడు అధిష్టాన దేవతలు. ఈ దేవతలకు ఆయా అంగాలను స్థిరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు. సర్వ ప్రతిబంధ నివృత్తి, జ్ఞానబోధలో ఉన్నంతసేపు ఏ విధమైన ఆటంకాలు కలుగకూడదని చేస్తున్నాడు. అవి ఆధ్యాత్మకం, అధిభౌతికం, అధిదైవికం. దానికోసం ప్రాణానికి అధిష్టాన దేవత మిత్రదేవతను, వరుణ దేవతను, కళ్ళకు అధిష్టాన దేవత సూర్యునికి, చేతులకు అధిష్టాన దేవత ఇంద్రునికి, బుద్ధికి అధిష్టాన దేవత బృహస్పతికి, పాదాలకు అధిష్టాన దేవత విష్ణుమూర్తికి నమస్కారాలు చేయటమే కాక, అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత అయిన హిరణ్యగర్భ కూడా నమస్కారం చేస్తున్నాడు శిష్యుడు.
హిరణ్యగర్భ సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. హిరణ్యగర్భే వాయు రూపంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు. నేను జ్ఞానం పొంది దాన్ని ఆచరణలో పెట్టేలా చెయ్యి. మా గురువు గారు కూడా ఆరోగ్యకరంగా ఉండేలాగా చెయ్యి. నన్ను నా గురువును రక్షించు అని ఈ ప్రార్థన యొక్క అర్థం. ముందే చూసినట్టుగా 12వ అనువాకంలో తన ఆరోగ్యం కాపాడి ప్రతిబంధ నివృత్తి చేసిన హిరణ్యగర్భకు తక్కిన దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు సాధకుడు, శిష్యుడు. తైత్రీయోపనిషత్తుకు ఆ పేరు ఎలా వచ్చింది? దీనికి 2 కారణాలు చెప్పవచ్చు. అవి తిత్రి పేరుతో ఉన్న ఒక ఋషి ఉన్నాడు. యజుర్వేద పరంపరలోని ఋషులలో ఆయన ఒకరు. ఆ ఋషి నుంచి ఈ ఉపనిషత్తు వచ్చింది కాబట్టి దీన్ని తైత్రీయోపనిషత్తు అన్నారు. ఇది తేలికైన ప్రత్యక్ష కారణం ఈ పేరు రావడానికి. ఇంకొక కారణానికి ఒక కథ చెప్తారు. ఆ కథను అక్షరాలు తీసుకోకుండా అందులో ఉన్న సారాన్ని తీసుకోవాలి. వైశంపాయనుడు అనే గురువుకు అనేక శిష్యులు ఉండేవారు. వారిలో యాజ్ఞవల్కుడు తక్కిన శిష్యుల కన్నా విద్యలో బాగా ఆరితేరాడు. ఆ విద్యా గర్వంతో యాజ్ఞవల్క్యుడు ఒకసారి తన తోటి శిష్యులను కించపరుస్తూ ఏదో అన్నాడు. గురువు అతని గర్వం అణచడానికి, నా నుంచి నేర్చుకున్న విద్య వల్ల కదా నీకు ఈ గర్వం వచ్చింది, కాబట్టి ఈ విద్యను వదులుకో అన్నాడు. అలాగే శిష్యుడు దాన్ని వమనం చేశాడు. ఆ వమనం చేసిన దాన్ని తిత్రి పేరుతో ఉన్న పక్షులు స్వీకరించాయి. తిత్రి పక్షులు స్వీకరించాయి కాబట్టి తైత్రీయోపనిషత్తు అంటారు. ఇలా వమనం చేయబడింది కాబట్టి ఈ యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అయింది. తర్వాత యాజ్ఞవల్క్యుడు మళ్ళీ సూర్య భగవాన్ నుంచి నేర్చుకుంటాడు. దాన్ని శుక్ల యజుర్వేదం అంటారు. మళ్ళీ ఇందులో ఉన్న 3 వల్లీలకు 3 పేర్లు ఉన్నాయి. ఆయా వల్లీల్లో మొదలయ్యే మొదటి పదం వల్ల వచ్చాయి ఆ పేర్లు. మొదటిది శీక్షాం వ్యాఖ్యాస్యామః అని వస్తుంది మొదటి వల్లిలో. అందుకని మొదటి వల్లికి శీక్షావల్లి అని పేరు వచ్చింది. రెండో వల్లిలో మొదటి మంత్రం బ్రహ్మ విదా ఆప్నోతి పరం అని వస్తుంది. అంటే ఈ రెండో వల్లి పేరు బ్రహ్మానందవల్లి. మూడో వల్లిలో భృగురు వైవారుణిహి. మూడో వల్లి భృగు శబ్దంతో మొదలైంది కాబట్టి భృగువల్లి అయింది. ఈ నేపథ్యంతో శీక్షావళిని ఇప్పుడు అధ్యయనం చేద్దాం. అధ్యాయం 1 శీక్షావళి. ఈ శీక్షావళిలో 12 అనువాకాలున్నాయి. గద్యం అంటే పారాగ్రాఫులను చిన్నవైన పెద్దవైన అనువాకాలు అంటారు. తైత్రీయోపనిషత్తులో శీక్షావళిలో బ్రహ్మ విద్య గురించి రాదు. అది చాలా అద్భుతంగా 2వ అధ్యాయంలో వస్తుంది. మరైతే దేని గురించి వస్తుంది? ఇది జ్ఞాన యోగ్యత పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. మనస్సును సంస్కరించుకోవడానికి, చిత్తశుద్ధిని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. 1-12 అనువాకాలు శాంతి పాఠం అని చూసాం. 2-11 అనువాకాల్లో 2 ముఖ్యమైనటువంటి అంశాలున్నాయి. అవి కర్మయోగము, ఉపాసనాయోగము. కర్మయోగం చిత్తశుద్ధిని కలుగజేస్తే ఉపాసనాయోగం చిత్త నిశ్చలత్వాన్ని, చిత్త ఏకాగ్రతను ఇస్తుంది. కర్మయోగ సాధనను ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు. వాటిని మనం పరిశీలించడానికి వీలుగా వాటి వరుస క్రమాన్ని మార్చుకుంటున్నాం. మొదటిది పంచమహాయజ్ఞాలు. ఇది 9వ అనువాకంలో ఉంది. కర్మయోగి పంచయజ్ఞాలను చేయాలి. అవి దైవయజ్ఞం, భగవంతునికి చేసే నిత్య పూజలు, అగ్నిహోత్రం చ అనే పదాన్ని సూచిస్తోంది. పితృయజ్ఞం, పితృదేవతలకు వారు జీవించి ఉండగా వారికి సేవలు చేయడం, మరణించిన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు పెట్టడం, తర్పణాలు వదలడం. ప్రజాచ, ప్రజనశ్చ, ప్రజాతిశ్చ అనే పదాలు మంత్రంలో సూచిస్తాయి ఈ పితృయజ్ఞాన్ని. ఋషి యజ్ఞం, ఋషులు తాము విని మనకు అందించే శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసి ముందు తరాలకు కూడా అందేలా చేయాలి. స్వాధ్యాయ ప్రవచనేన దీన్ని సూచిస్తోంది. ఈ అనువాకంలో ఈ పదాలను ప్రతి ఒక్కదాంతోనూ కలిపి చెబుతుంది. దీని అర్థం ఇది చాలా చాలా ముఖ్యమైనది అని. మనుష్య యజ్ఞం, తోటి మనుష్యులకు సేవ చేయటం. అదితయశ్చ మానుషంచ,
అనే పదాలు ఈ మనుష్య యజ్ఞాన్ని సూచిస్తాయి. భూత యజ్ఞం మూగజీవులైన పశు పక్షాదులను రక్షించడం. వీటిని సాత్విక కర్మలని, ఉత్తమ కర్మలని, నిష్కామ కర్మలని, నిత్య నైమిత్తిక కర్మలని అంటారు. ఈ సందర్భంలో ఉపనిషత్తు ఒక పరిశోధన జరిపి తద్వారా ఒక సాధన కీర్తిస్తున్నది. ఇంతవరకు చూసిన యజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం అత్యంత శ్రేష్టమైనదని చెబుతున్నది. దాన్ని స్వాధ్యాయ ప్రవచనేచ పదంలో చూస్తాం. అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అధ్యాపనం చేయడం. అలా శాస్త్రం ఒక్కో సందర్భంలో ఒక్కొక్క విలువకు పెద్దపీట వేస్తుంది. ఒక విలువను మెచ్చుకోవడానికి తక్కిన వాటిని కించపరిచినట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి శాస్త్రం ఉద్దేశం అది కాదు. దాన్ని నహినిందా న్యాయము అంటారు. ముండకంలో సత్యాన్ని ఈ ఉపనిషత్తులోనే భృగువలిలో తపస్సును మెచ్చుకుంది. ఇక్కడ ఉపనిషత్తు ఈ సాధనల గురించి 3 ఋషుల అభిప్రాయాలను పేర్కొని చివరిలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. రాధీతర ఋషి సత్యాన్ని ప్రధానంగా అనుష్ఠించాలి అన్నాడు. ఆ ఋషి సత్యాన్ని పలుకుతాడు కాబట్టి అతనికి సత్యవచః అనే బిరుదు కూడా ఉంది. పౌరశిష్టి అనే ఋషి తపస్సునే ప్రధానంగా చేయాలని బోధించాడు. ఆయన తపస్సును అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి ఆ ఋషిని తపోనిత్య అని కూడా అంటారు. మౌద్గల్య ఋషి స్వాధ్యాయ ప్రవచనం ఉత్తమ సాధనం అన్నాడు. తద్ధి తపః, తద్ధి తపః, తత్ హి తపః. తత్ అంటే మూడవది, అంటే స్వాధ్యాయ ప్రవచనం. మూడవదైనటువంటి స్వాధ్యాయ ప్రవచనమే ఉత్తమమైన సాధన, శ్రేష్టమైన తపస్సు అని 2 సార్లు చెప్పడం ద్వారా ఉపనిషత్తు దీన్ని నొక్కి వక్కాణిస్తోంది. ఆవహంతి హోమం, ఇది అనువాకం 4లో ఉంది. దీన్ని కర్మయోగంలో హోమ సాధనగా తీసుకోవచ్చు. ఇందులో పదే పదే వచ్చే స్వాహా పదం ఇది హోమ సాధన అని సూచిస్తోంది. ఈ రోజుల్లో కూడా ఈ ఆవహంతి హోమం చేస్తారు. దీని ద్వారా సాధకుడు 4 అంశాలను కోరుతున్నాడు. అవి ధన ప్రాప్తి, చిత్తశుద్ధి ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, శిష్య ప్రాప్తి. ధన ప్రాప్తి, ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టాక ధనం సంపాదించాలని కోరుతున్నాడు సాధకుడు. ఆవహంతి వితన్వాన, ధనం సంపాదించి దాన్ని విస్తరింపజేయాలి అంటున్నాడు. ఈ హోమం ద్వారా సాధకుడు అనేక వస్త్రాలను, గోవులను, ఉన్ని దుస్తులను, అన్న పానీయాలను తీసుకుని లక్ష్మీదేవి వెంటనే రావాలని, అది 10 కాలాలు నిలవాలని కోరుతున్నాడు. దీన్ని బట్టి శాస్త్రం ఎన్నడూ ధన సంపాదనను కించపరచదని, అలా కించపరిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని విమర్శించినట్టు అవుతుందని అర్థమవుతుంది. ధనం ధర్మార్థం అంటుంది శాస్త్రం. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి కలగాలని కోరుకుంటున్నాడు. ధనం సంపాదించి పంచమహాయజ్ఞాలు చేసి ధర్మబద్ధంగా నడిపితే చిత్తశుద్ధి పొందుతాడు. జ్ఞాన ప్రాప్తి, చిత్తశుద్ధి పొందాక జ్ఞానం పొందాలని కోరుకుంటున్నాడు. చిత్తశుద్ధి జ్ఞానాన్ని ఇవ్వదు, దానికి సమర్థవంతమైన గురువు దొరకాలి. అందువల్ల జ్ఞానప్రాప్తిని కోరుతున్నాడు. నేను నీలో ప్రవేశించుగాక, నువ్వు నాలో ప్రవేశించుగాక అంటే జీవ ఈశ్వర ఐక్యం కోరుతున్నాడు. శిష్య ప్రాప్తి, శిష్యులు అధిక సంఖ్యలో రావాలని కోరుతున్నాడు. తను ఇంకా శిష్యుడే, జ్ఞానం పొందలేదు. కానీ తను జ్ఞానం పొందాక తను పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచితేనే తన జన్మ ధన్యమైనట్టు అర్థం. విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, వివిధ విషయాల మీద ఆసక్తి ఉన్నవారు. ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రజ్ఞావంతులు. దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు. శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, మనోనిగ్రహం ఉన్నవారు రావాలని కోరుతున్నాడు. అంతేకాదు తను బాగా కీర్తి పొందాలని కూడా కోరుతున్నాడు. అందులో మళ్ళీ స్వార్థం లేదు. అతని కీర్తి దిగదిగంతాలకు వ్యాపిస్తేనే అతనికి అన్ని మూలల నుంచి విద్యార్థులు వస్తారు. బ్రహ్మచారిణ మాం ఆయంతు, శిష్యులు నా దగ్గరకు వచ్చుగాక, సర్వతః అన్ని దిక్కుల నుంచి.
ఆ విద్యార్థి ఏ ఆశ్రమానికి చెందినవాడైనా, ఏ వర్ణానికి చెందినవాడైనా పర్వాలేదు అనుకున్నాడు గురువు. అందువల్ల ఎవరు కావాలో ఆ విషయంలో ప్రత్యేకించి చెప్పటం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు, ఎవరైనా పర్వాలేదు. దాతః, ఓ బ్రాహ్మణ, ఓ భగవంతుడా. ఈశ్వరుని ఇక్కడ దాతః అంటున్నాడు. ఎందుకంటే భగవంతుడు కర్మఫల దాత. ఏ జీవికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి కర్మఫలాన్ని ప్రసాదించాలో అలా ఆ జీవికి అప్పుడు అక్కడ అతనికి తగ్గ కర్మఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఓంకార రూప పరమేశ్వరుడు అని మర్చిపోకూడదు. ఈ సాధకుడు చాలా సుదీర్ఘ ప్రయాణమే చేయాల్సి ఉంటుంది. అతను డబ్బు సంపాదించాలి, కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొందాలి. చిత్తశుద్ధి పొంది జ్ఞాన యోగ్యత పొందాక తనకు శాస్త్రాన్ని బోధించే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు దొరకాలి. ఆ గురువు దగ్గర తను శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తన అంతిమ లక్ష్యం చేరుకోగలనో లేదో అనే భయం తొంగి చూస్తోంది. అందువల్ల భగవంతుణ్ణి ఒక వసతి గృహంతో పోలుస్తున్నాడు. దీర్ఘ ప్రయాణం చేసేవారు దోవలో వసతి గృహాల్లో సేదదీరినట్టుగా అతను భగవంతుడిని వసతి గృహంలో సేదదీరుతానంటున్నాడు. ఈ జీవనయానంలో మనస్సు అదుపు తప్పిన, బుద్ధి బలహీనమైన నిలదొక్కునే శక్తిని పొందుతాడు. భగవంతుడి నుంచి అప్పుడు మనస్సు పరంగా, బుద్ధిపరంగా మళ్ళీ శక్తిని పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతాడు. ప్రతివేశః అసి, నువ్వు వసతి గృహంలాగా ఉన్నావు. దీన్ని మనకు సూచనగా తీసుకోవచ్చు. మనం కూడా ఈ జ్ఞాన మార్గానికి వచ్చి జ్ఞానం పొందడానికి చేసే ప్రయత్నంలో ఉత్సాహం సన్నగిలిన, బుద్ధి మందగించిన, మనం భక్తిలో మునిగితే అది మనను ముందుకు తోస్తుంది. ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే పురుష ప్రయత్నం ఉండాలి, నిజమే. కానీ అదొక్కటే చాలదు, దైవకృప కూడా దానికి తోడవాలి. పురుష ప్రయత్నం ఎంత ఉత్సాహంతో చేసినా దోవలో ఎదురయ్యే ఆటంకాల వలనో, మనలో పేరుకుపోయిన రాగద్వేషాల వలనో, మన ప్రమేయం లేకుండానే ప్రతికూల ఆలోచనలు దూసుకు వచ్చేస్తాయి. చిన్న అవకాశం దొరికితే చాలు కోపం, ఈర్ష్య, ఆందోళన మేమున్నామంటూ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అవి ముందుకు వస్తాయో అప్పుడే అవి మన విచక్షణా శక్తిని, మన బుద్ధి బలాన్ని కప్పివేస్తాయి. మనను నిరాశ నిస్పృహలలో ముంచి వేస్తాయి. జ్ఞానయోగ సాధన, జప సాధన. అనువాకం 4. జపం అంటే ఆవృత్తి. ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని పదే పదే పఠించడం. ఇక్కడ ప్రతీకగా ఓంకారం తీసుకోబడింది. ఓంకార రూప ఈశ్వర ధ్యానం చేస్తాడు సాధకుడు. ఈ ప్రార్థన వల్ల కలిగే ఫలం జ్ఞాన యోగ్యతా ప్రాప్తి. ఈ ప్రార్థన చేయడానికి శరీరం, వాక్కు, మనస్సు, బుద్ధి ఆరోగ్యకరంగా ఉండాలి. శరీరం ఆరోగ్యకరంగా లేకపోతే విద్యను అభ్యసించడానికి 1 గంట కూడా కుదురుగా కూర్చోలేరు. వాక్కు, ఉపనిషత్తుల్లోని బోధ గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. శిష్యుడు ప్రశ్న అర్థమయ్యేలాగా స్పష్టంగా వేయాలి. గురువు కూడా అంత స్పష్టంగానూ బోధ చేయాలి. అందువల్ల ఇద్దరికీ వాక్ యొక్క శక్తి బాగా ఉండాలి. మనస్సు, భావోద్రేకాలతో నిండిన మనసు ప్రశాంతంగా ఉండదు. అలా ప్రశాంతంగా లేని మనసు బోధను సరిగ్గా స్వీకరించలేదు. బుద్ధి చాలా పదునుగా ఉండాలి. చురుకుని కత్తి అంచులాగా పదునుగా ఉండాలి. పొందిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని గ్రహణ శక్తి అంటారు. అర్థం చేసుకున్న జ్ఞానాన్ని బుద్ధిలో నిలుపుకోవాలి. దాన్ని ధారణ శక్తి అంటారు. గ్రహణ ధారణ శక్తిని కలిపి మేధాశక్తి అంటారు.
అది కోరుతున్నాడు శిష్యుడు. జ్ఞాన సాధన, జప సాధన, అనువాకం 10. తీవ్ర ముముక్షుత్వం ఉన్న సాధకునికి ఇక్కడ ఉపనిషత్తు జ్ఞాన ప్రాప్తికి తోడ్పడే మంత్రాన్ని ఇస్తోంది. 4వ అనువాకంలో జ్ఞాన యోగ్యతా ప్రాప్తికి మంత్రాన్ని ఇస్తే ఇక్కడ జ్ఞాన ప్రాప్తికి మంత్రాన్ని ఇస్తోంది. ఇది కూడా త్రిశంకుడు అనే ఋషి చేసినటువంటి ప్రార్థన ద్వారా చెబుతున్నది. అహం వృక్షస్సరేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వ పవిత్రో వాజనీవ స్మృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధామృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. కేవలం ఈ జపం చేస్తే జ్ఞానం పొందడు, కానీ జ్ఞాన ప్రాప్తికి కావలసిన అంశాలను తేలికగా పొందుతాడు. అంటే భగవంతుడే అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. శాస్త్ర శ్రవణం చేయడానికి అనుకూల పరిస్థితులను ఏర్పరుస్తాడు. శ్రవణ ప్రాప్తి పొందడానికి గురు ప్రాప్తి కలిగేలా చేస్తాడు. సాధన చతుష్టయ సంపత్తి అవసరమైతే దాన్ని పొందడానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ముముక్షువుకు లౌకికంగా ఎన్ని ఆస్తులు ఉన్నా ఆత్మజ్ఞానం ముందు ఇవన్నీ దిగదుడిపే అని తెలుసు. ఎందుకంటే ఆత్మజ్ఞానం వల్లనే శాంతి, భద్రత, ఆనందాన్ని పొందగలడని తెలుసు. ఈ మంత్రాన్ని త్రిశంకు ఋషి తను జ్ఞానం పొందాక చెప్పాడు. ఈ మంత్రాన్ని మనం జ్ఞానం పొందకముందే పఠిస్తే జ్ఞానం పొందాక బ్రహ్మతో ఐక్యాన్ని త్రిశంకు ఋషి చెప్పినంత తేలికగా ముందు ముందు మనం కూడా చెప్పగలుగుతాం. త్రిశంకుని ప్రార్థన చూద్దాం. అహం వృక్షస్సరేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వ పవిత్రో వాజనీవ స్మృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధామృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. అహం రేరివా, నేను ప్రేరకుడను, నేను శక్తి ప్రదాతను. వృక్షస్య, ఇక్కడ వృక్షం అంటే సంసార వృక్షం. నేను చైతన్య ప్రదాతను, నేను విశ్వాధారాన్ని. కీర్తి అంటే పేరు ప్రతిష్టలు. త్రిశంకు ఆ భగవంతుడు నేనే అని జ్ఞానం ద్వారా అర్థం చేసుకున్నాడు కాబట్టి జగత్తులో ఉన్న కీర్తి అంతా నాకే చెందుతుంది అంటున్నాడు. గిరేహే పృష్టం ఇవ, నా ఖ్యాతి పర్వత శిఖరమంత ఎత్తైనది. ఊర్ధ్వ పవిత్ర అహమస్మి, పవిత్రమైన వారిలో పవిత్రమైన వాడిని నేను. జ్ఞానం వల్ల అత్యంత శుద్ధి పొందాను. స్వమృతం అస్మి, నేను అమృతాన్ని అంటే శాశ్వతమైన వాణ్ణి. వాజిని ఇవ అంటే సూర్యుని వంటి వాడను. సూర్యుడు అన్నప్రదాత కాబట్టి సూర్య భగవాను వాజి అంటారు. నేను కూడా సూర్యునిలాగా నిత్య ప్రకాశకుణ్ణి అంటున్నాడు త్రిశంక ఋషి. ద్రవిణగుం, ద్రవిణం అంటే ఐశ్వర్యం. అతను పొందిన సంపద ఏమిటి? సవర్చసం, కాంతివంతమైన ఆత్మజ్ఞానం. జ్ఞానాన్ని కాంతితో ఎందుకు పోలుస్తారంటే అది అజ్ఞానమనే చీకటిని పారదోలుతుంది కాబట్టి. సుమేధ, నేను సర్వజ్ఞుడైన బ్రహ్మను. నేను అన్ని మనస్సుల ద్వారా అన్ని తెలుసుకుంటూ ఉంటాను. అమృతోక్షిత, అమృతం అంటే శాశ్వతం. అక్షిత అంటే నాశనం లేనిది. నేను శాశ్వతమైన జ్ఞానంలో మునిగాను. ఈ మంత్రం సారాంశం నేను బ్రహ్మను, అహం బ్రహ్మ అస్మి అని. ఇది త్రిశంకోర్వేదానువచనం. ఇది త్రిశంక ఋషి తను జ్ఞానం పొందాక ఆ జ్ఞానం ఇచ్చే ఆనందంలో చెప్పేటటువంటి మంత్రం. 5 సదాచారం. కర్మయోగంలో ఒక భాగం విలువలను పెంపొందించుకోవడం. దైవీ సంపత్తి పేరిట కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో వాటిని పేర్కొన్నాడు. వాటిని సద్గుణాలు అంటారు. ఇక్కడ శిక్షావళిలో వాటిలో కొన్నింటిని చూస్తాం. ఋతం అంటే యథాశాస్త్రం జ్ఞానం, అంటే శాస్త్రం నుంచి పొందిన జ్ఞానం. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మన అంతిమ లక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఎంతసేపు అర్ధకామాల వెంట పరుగు తీస్తున్నాం మనం. శాస్త్రం మనిషికి అంతిమ లక్ష్యం మోక్షం అని బోధిస్తుంది. సత్యం అంటే శాస్త్రం నుంచి పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. ఋతం పదానికి సత్యం పదానికి మధ్య చిన్న భేదం ఉంది.
ఋతం అంటే శాస్త్రంలో చెప్పిన దాన్ని నేర్చుకోవడం. సత్యం అంటే ఆ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం. యథా జ్ఞానం అనుష్ఠానం. ఆచరణలో పెట్టని పుస్తక జ్ఞానం ఎంత ఉన్నా లాభం లేదు. తపః. తపః అంటే తపస్సు. నిగ్రహం ప్రయత్నపూర్వకంగా మన కర్ణాలను అదుపులో పెట్టుకోవడం. అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. అవి మన అధీనంలో ఉండాలి, కానీ వాటి అధీనంలో మనం ఉండకూడదు. అలాగని వాటిని బలవంతంగా అణగదొక్కకూడదు. అలా అణగదొక్కితే అది బాధకు దారితీస్తుంది. ఆ బాధను తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కే ప్రమాదం ఉంది. దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. మనం నిత్యానిత్య వస్తు వివేకం చేస్తే అప్పుడు ఇంద్రియాలను తేలికగా అదుపులో పెట్టుకోగలుగుతాం. ఎవరో చెప్పారని చేస్తే అది అణగదొక్కడం అవుతుంది. మనలో కామక్రోధాలు రేపే విషయ వస్తువులు జోలికి పోకూడదు. శమం. శమం అంటే మనోనిగ్రహం. మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని గమనించాం. మన ఆలోచనలు ఎవరికీ కనిపించవు, కాబట్టి ఎటువంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోం. కానీ మన ప్రమేయం లేకుండా మనసులో తీవ్రంగా ఉన్న ఆలోచన వద్దనుకున్న బయటకు మాటల రూపంలో దూసుకు వచ్చేస్తాయి. అందువల్ల మనసును అదుపులో పెట్టుకోవాలి. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. దానం. అనువాకం 11లో దానం ఎలా చేయాలో వస్తుంది. దానం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అద్భుతంగా ఈ శిక్షావళిలో మనకి చెప్పబడింది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, క్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. శ్రద్ధయా దేయం. ఏది దానం చేసినా శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధయా దేయం. శ్రద్ధ లేకుండా దానం చేయకూడదు. దాన్ని అశ్రద్ధయా దేయం అని కూడా చెప్పవచ్చు. అంటే శ్రద్ధ లేకపోయినా దానం విధిగా చేయమని అర్థం వస్తుంది. ఇక్కడ శ్రద్ధ కన్నా దానం చేయడానికే పెద్దపీట వేస్తుంది శాస్త్రం. శ్రియాదేయం. సమృద్ధిగా ఇవ్వాలి. కనీసం మీకు ఉన్నదానికి తగినంతగా శక్తి వంచన లేకుండా ఇవ్వాలి. క్రియాదేయం అంటే వినయంగా అణుకోతో ఇవ్వాలి. నా చెయ్యి పైన ఉందని మురిసిపోకూడదు, గర్వంతో ఇవ్వకూడదు. క్రియాదేయం. భయంతో దానం చేయాలి. ప్రత్యవాయ పాపం అంటుకుంటుందనే భయంతో ఇస్తారు కొంతమంది. మీరు దానం చేస్తేనే మీరు మనుష్యులు అంటుంది ఈ శాస్త్రం. సంవిదాదేయం. దేశకాల పాత్రలను ఎరిగి దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. సరైన వ్యక్తికి సరైన కాలంలో సరైన ప్రదేశంలో దానం చేయాలి. ఇంతగా దానం చేయమని చెప్పిన ఉపనిషత్తు ఒక హెచ్చరిక కూడా చేస్తోంది. కుశలాన్న ప్రమదితవ్యం. దానం చేయమన్నారు కదా అని అతిగా చేయకూడదు. అంటే మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటంతగా చేయకూడదు. బయట ప్రపంచంలో జేజేలు కొట్టించుకునే ఆర్భాటంలో పడిపోతే ఇంట్లో పిల్లలు బాధపడతారు, నలిగిపోతారు. వారు కాసింత ప్రేమ కోసం అల్లాడిపోతారు. అది దోషం కిందే వస్తుంది. భావన. తోటివారి మీద మీ భావన లేదా దృక్పథం ఎలా ఉండాలో కూడా బోధిస్తోంది శాస్త్రం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని దైవంగా ఆరాధించు, తండ్రిని దైవంగా కొలువు, ఆచార్యుని భగవంతునిగా ఆరాధించు, అతిథిని ఈశ్వరునిగా ఆరాధించు, పంచభూతాలను కూడా గౌరవంగా చూడు అంటోంది శాస్త్రం. ఈ విధంగా కర్మయోగంలో 5 అంశాలు చూసాం. అవి పంచమహాయజ్ఞాలు, ఆవహంతి హోమము, జ్ఞాన సాధన జపం, జ్ఞాన యోగ సాధన జపం, జ్ఞాన సాధన జపం, సదాచారం. ఉపాసనాయోగ సాధన. ఉపాసన అంటే మానస పూజ. ఈ శిక్షావళిలో 5 వైదిక ఉపాసనలు చెప్పబడ్డాయి. ఈ ఉపాసనలు పూర్వకాలపు వైదిక విద్యార్థులు నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆ ఉపాసనలు మనం చేయలేం. అందువల్ల వాటిని పరిజ్ఞానం కోసం మాత్రమే నేర్చుకుంటాం, కానీ ఆచరించడానికి కాదు. ఇప్పుడు ఆ ఉపాసనలు ఏమిటో చూద్దాం. సంహితోపాసన. అనువాకం 3. ఈ ఉపాసనలో అక్షరాలను కలిపే విధానంలో 4 అంశాలు తీసుకుంటాం.
అవి పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. సంహిత అంటే సంధి, సంధి అంటే రెండు పదాలను కలపడం. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. గుణసంధి అందరికీ తెలిసిందే. ఆ ప్లస్ ఈ అంటే ఏ వస్తుంది. దేవా ప్లస్ ఇంద్ర ఈజ్ ఈక్వల్ టు దేవేంద్ర. ఇక్కడ పూర్వ రూపంలోని వాలోని ఆ, ఉత్తర రూపంలోని ఈ, ఇవి సంధి జరిగి కొత్తగా వచ్చిన వే లేదా ఏ సంధానం అవుతుంది. ప్లస్ అనేది సంధి, కొత్తగా వచ్చినటువంటి వే అనేది సంధానము. పూర్వరూపము దేవ, ఉత్తర రూపము ఇంద్ర. ప్లస్ సంధి, వే అనే పదం సంధానము. ఇప్పుడు ఈ 4 ఆలంబనల మీద 5 రకాల ఉపాస్య వస్తువును ఊహించుకుని ఉపాసన చేయాలి. దీనికి ఒక లౌకిక ఉదాహరణ చూద్దాం. ఒక సంస్థ 20 మందిని 5 రంగాల నుంచి గౌరవిద్దాం అనుకుంది. రంగానికి 4 అన్నమాట. 4 కుర్చీలు వేసి క్రీడారంగం నుంచి 4, సంగీత రంగం నుంచి 4, అలా 4 వేసి చొప్పున గౌరవిస్తోంది. ఇప్పుడు సంహితోపాసన 4 కుర్చీలు, 4 ఆలంబనలు, 5 రంగాలు, 5 ఉపాసనలు. దేని మీద ఉపాసన చేస్తారో వాటిని ఉపాస్య వస్తువులు అంటారు. ఆలంబనలు మారవు, కుర్చీలు మారినట్టుగా 4 × 5 20 ఉపాస్య వస్తువులు వస్తాయి. ఉపనిషత్తు ఎన్నుకున్న 5 అధికరణలు లోకానికి, జ్యోతులకు, విద్యలకు, సంతతికి, శరీరానికి సంబంధించినవి. వీటిని అధిలోక, అధిజ్యోతిష, అధివిద్య, అధిప్రజ, ఆధ్యాత్మిక ఉపాసనలు అంది. ఈ 5ంటిని కలిపి సంహితోపాసన అంటారు. సంహితోపాసన అధిలోక, అధిజ్యోతిష, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మ. ఈ సంహితోపాసనలో ప్రతి ఉపాసనలోనూ పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం ఉంటాయి. ముందు అధిలోక ఉపాసనలో పూర్వరూపం భూమి, ఉత్తర రూపం స్వర్గం, సంధి అంతరిక్షం, సంధానం వాయువు. అధిజ్యోతిష ఉపాసనలో పూర్వరూపం అగ్ని, ఉత్తర రూపం సూర్యుడు, సంధి నీరు, సంధానం విద్యుల్లత. అధివిద్యలో ఆచార్యుడు పూర్వరూపం, విద్యార్థి ఉత్తర రూపం, సంధి విద్య, సంధానం ప్రవచనం. అధిప్రజ ఉపాసనలో తల్లి పూర్వరూపం, తండ్రి ఉత్తర రూపం, సంధి సంతతి, సంధానం కలయిక. అధ్యాత్మ ఉపాసనలో క్రింది దవడ పూర్వరూపం, పై దవడ ఉత్తర రూపం, వాక్కు సంధి, సంధానం నాలుక. ఇప్పుడు వ్యాహృతి ఉపాసన అనువాకం 5. ఇది కూడా ఇంచుమించుగా సంహితోపాసన లాగానే ఉంటుంది. అందులో ఆలంబనల కింద అక్షరాలను తీసుకుంటే ఇక్కడ వ్యాహృతి మంత్రాలను తీసుకుంటాం. 4 వ్యాహృతి మంత్రాలు ఉన్నాయి. అవి భూహు, భువః, సువః, మహః. ఇక్కడ 4 ఆలంబనల మీద 5 అంశాల మీద ఉపాసన చేస్తే ఇక్కడ 4 అంశాలను ఆవాహన చేస్తాం. 4 × 4 16. వీటిని ఉపాస్య విషయాలు, అధిలోక, అధిదైవ, అధివేద, అధిప్రాణ, వ్యాహృతి ఉపాసనలు అంటారు. వ్యాహృతి ఉపాసన. వ్యాహృతులు భూహు, భువః, సువః, మహః. అధిలోక ఉపాసన భూమి, అంతరిక్షం, స్వర్గం, సూర్యుడు. అధిదేవ ఉపాసన అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు. అధివేద ఉపాసన ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఓంకారం. అది ప్రాణ ఉపాసన ప్రాణం, అపానం, వ్యానం, అన్నం. ఇంకా హిరణ్య గర్భ ఉపాసన 6వ అనువాకంలో వచ్చింది. హిరణ్యం పదాన్ని అక్షరాలు తీసుకుంటూ బంగారం అనే అర్థం వస్తుంది. ఇక్కడ జ్ఞానంగా తీసుకోవాలి. జ్ఞానం కూడా బంగారంలాగా మెరుస్తుంది. హిరణ్య గర్భ సమష్టి మనస్సుకు అధిష్టాన దేవత కాబట్టి ఈ ఉపాసనకు ఆలంబనగా వ్యష్టి మనస్సు తీసుకోవాలి. అందువల్ల దీన్ని అహంగ్రహోపాసన అంటారు. ఇందులో జీవ ఈశ్వర ఐక్యాన్ని ఊహించుకుంటారు.
శంకరాచార్యులు వారు వ్యాహృతి ఉపాసనను విడిగా చేయకూడదని, దాన్ని హిరణ్య గర్భ ఉపాసనలో కలిపి చేయాలని అంటారు. అందువల్ల వీటిని అంగీ ఉపాసనలు అంటారు. అలా రెండూ కలిపి చేస్తే కలిగే ఫలం హిరణ్య గర్భ ఫలం. అతను లోకాధిపతి, మానస్పతి, వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి అవుతాడు. పాంత బ్రహ్మ ఉపాసన అనువాకం 7. దీని విరాట్ ఉపాసన అని కూడా అంటారు. ఈ ఉపాసనలో సమష్టి ప్రపంచాన్ని, వ్యష్టి శరీరాన్ని కూడా వ్యష్టి మీద ఆవాహన చేస్తారు. నెమ్మదిగా ఉపనిషత్తు మనను మహావాక్యం అయిన అహం బ్రహ్మ అస్మిని స్వీకరించడానికి సిద్ధం చేస్తున్నది. ఉపాసనలో జీవ ఈశ్వర ఐక్యాన్ని ఊహించుకుని ఉపాసన చేస్తే జ్ఞానంలో జీవ ఈశ్వర ఐక్యాన్ని అర్థం చేసుకుని అందులో రమిస్తాం. ఇప్పుడు ఈ ఉపాసనలో సమష్టిని వ్యష్టిలో ఊహించుకుంటున్నాం. నిజానికి సమష్టికి వ్యష్టికి చాలా పోలికలున్నాయి. ఒక యాటంలో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. అదే సమష్టికి వచ్చేసరికి గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయి. ఈ ఉపాసన ద్వారా సమష్టికి వ్యష్టికి ఉన్న పోలికలు బాగా అర్థం చేసుకుంటాం. పాంక్తం అంటే 5 వస్తువుల సముదాయం. ఇప్పుడు జగత్తును 3 తెగల కింద విభజిస్తాం. దాన్ని పాంక్తత్రయం అనొచ్చు. ఈ విధంగా జగత్తు మొత్తం 3 × 5 15 అంశాలుగా విభజించబడింది. అదే సూత్రం ప్రకారం వ్యష్టిని కూడా పాంక్తత్రయంగా విభజిస్తాం. సమష్టి పాంక్తత్రయాన్ని వ్యష్టి పాంక్తత్రయం మీద ఆవాహన చేయాలి. సమష్టి పాంక్తత్రయం 5 లోకాలు, 5 దేవతలు, 5 భూతాలు. అయితే వ్యక్తి పాంక్తత్రయం 5 పంచ ప్రాణాలు, పంచ ఇంద్రియాలు, 5 అంగాలు. ఆ అంగాలు చర్మం, మాంసం, కండరాలు, ఎముకలు, మూలుగు. ఈ పాంక్త బ్రహ్మ ఉపాసనను సగుణ ఉపాసనగా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఓంకార ఉపాసన, ఈ పాంక్త బ్రహ్మ ఉపాసనను సకామ ఉపాసనగా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఓంకార ఉపాసన అనువాకం 8. దీన్ని ఈశ్వర ఉపాసన అని కూడా అంటారు. విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర పదాలను తత్వబోధలో చూస్తాం. విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచ అధిష్టాన దేవత. హిరణ్య గర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. ఈశ్వర అంటే సమష్టి కారణ ప్రపంచ అధిష్టాన దేవత. ఈ తైత్రీయోపనిషత్తులో ఓంకార విశిష్టత గురించి వస్తుంది. ఓంకారాన్ని ప్రతీకగా తీసుకుని ఈశ్వరుని మీద ఎందుకు ఉపాసన చేయాలో చూపించడానికి ఓంకార మహిమను కీర్తిస్తోంది ఉపనిషత్తు. ఓం ఇతీదగుం సర్వం. ఓం పదం అనేది ఈ సర్వం. ఓంకారం అన్ని అక్షరాలకు, అన్ని పదాలకు, అన్ని పదార్థాలకు ప్రతీక. ఈ పదార్థాలన్నిటికీ కారణం ఆ పరమాత్మ. అందువల్ల ఓం అంటే బ్రహ్మ. ఉపాసనాకాండలో ఓంకారం విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వరకు అద్భుతమైన ప్రతీక. ఓం ఇత్యేతత్ అనుకృతి. అనుకృతి అంటే అంగీకారం. ఇప్పుడు ఓకేతో సమానం. యజ్ఞాల్లో ఇది బాగా వాడతారు. అధర్వణ వేద పండితుడు ఓం అంటూ ఇతర ఋక్కుతులకు అనుమతి ఇస్తాడు యజ్ఞం చేయడానికి. ఋగ్వేద పండితులు ఓం సోం అని మంత్రాలను పఠిస్తారు. ఓం ఇత్యగ్నిహోత్రం అనుజానాతి. అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా ఓంకారాన్ని వాడతారు. ఓం ఇది బ్రాహ్మణ ప్రవక్షన్నాహ. ఇక్కడ బ్రాహ్మణ అంటే వేద విద్యార్థి. అతని ప్రాథమిక శిక్షణ వేద పారాయణం నేర్చుకోవటం. అతను వేదాధ్యయనం చేసే ముందు ఓం గురుభ్యో నమః అని పలుకుతాడు. ఈ విధంగా ఇంత శ్రేష్టమైన ఓంకారం మీద ఈశ్వర ఉపాసన చేయాలి. ఇక్కడ దయానంద స్వామీజీ ఒక హెచ్చరిక చేస్తున్నారు. గృహస్థు కేవలం ఓంకార జపం చేస్తే అతనికి తీవ్ర వైరాగ్యం ఏర్పడవచ్చు. గృహస్థుకు వైరాగ్యం పెరగకూడదు. అతను నెరవేర్చాల్సిన బాధ్యతలు అనేక ఉంటాయి. వేదాంతం నేర్చుకునే ముందు అవసరమైనంత వైరాగ్యం మాత్రమే ఉండాలి. కానీ గృహస్థు ధర్మా నుంచి పారిపోయేటంత వైరాగ్యం ఉండకూడదు. ఈ ఉపాసన సకామ ఉపాసనగా చేస్తే బ్రహ్మప్రాప్తి పొందుతారు. ఏ ఉపాసన అయినా 2 రకాలుగా చేయొచ్చు. సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన.
సకామ ఉపాసన చేస్తే ఇహలోక పరలోక ఫలాలు పొందుతారు. నిష్కామ ఉపాసన చేస్తే చిత్త వైశాల్యత, చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి, చిత్త నిశ్చలత కలుగుతాయి. సంహితోపాసన, అధిలోక ఉపాసన. 4 లోకాలైన పృథివిని, స్వర్గలోకాన్ని, అంతరిక్ష లోకాన్ని, వాయువును వరుసగా పూర్వ రూపం మీద, ఉత్తర రూపం మీద, సంధి మీద, సంధానం మీద ఉపాసన చేయాలి. అది జ్యోతిష ఉపాసన. 4 జ్యోతులైన అగ్ని, ఆదిత్యుడు, నీరు, మెరుపులను వరుసగా పూర్వ రూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం మీద ఉపాసన చేయాలి. అది విద్యా ఉపాసన. విద్యారంగానికి చెందిన ఆచార్యుని పూర్వ రూపం మీద, శిష్యుని ఉత్తర రూపం మీద, విద్యను సంధి మీద, ప్రవచనాన్ని సంధానం మీద ఆవాహన చేయాలి. అది ప్రజ ఉపాసన. గృహస్థాశ్రమానికి చెందిన నలుగురితో తల్లిని పూర్వ రూపం మీద, తండ్రిని ఉత్తర రూపం మీద, ప్రజ అంటే సంతతిని సంధి మీద, సంయోగాన్ని సంధానం మీద ఆవాహన చేయాలి. అధ్యాత్మ ఉపాసన. వ్యష్టిలోని అంగాల మీద ఉపాసన చేయాలి. కింది దౌడను పూర్వ రూపం మీద, పై దౌడను ఉత్తర రూపం మీద, వాక్కును సంధి మీద, నాలుకను సంధానం మీద ఆవాహన చేయాలి. ఈ విధంగా సమష్టితో మొదలుపెట్టి వ్యష్టికి వస్తాం. ఇందులో 5 ఉపాసనలు చెప్పబడినా కూడా అన్నింటినీ కలిపి ఒక్కటిగా తీసుకోవచ్చు. ఎందుకంటే 5 ఉపాసనలకు 4 ఆలంబనలు ఒకటే కాబట్టి. ఈ ఉపాసనలో ఆలంబనలు సాక్షాత్తు వేద మంత్రాల అక్షరాలు. ఉపాస్య వస్తువులు కూడా సామాన్యమైనవి కావు. అందువల్ల ఫలం కూడా శ్రేష్టమే. సకామ ఉపాసన చేస్తే సంతతి, ఐశ్వర్యం మెండుగా కలుగుతాయి. బ్రహ్మ వర్చస్సు పొందుతారు. అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. మరణం తర్వాత ఊర్ధ్వలోకాల్లో అతను చేసే ఉపాసన బట్టి, శ్రద్ధను బట్టి ఒకదానికి వెళ్తాడు. వ్యాహృతి ఉపాసన. 4 వ్యాహృతుల మీద 4 ఉపాసనలు చేస్తాం. ఈ వ్యాహృతుల్లో మహావ్యాహృతి శ్రేష్టం. అధిలోక వ్యాహృతి ఉపాసన. 4 లోకాలను ఉపాస్య విషయాలుగా తీసుకుంటాం. భూలోకాన్ని భూ మీద, భువర్లోకాన్ని భువ మీద, సువర్లోకాన్ని శివ మీద, సూర్యభగవాను మహహ మీద, వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. సూర్యుని తేజస్సు వలనే లోకాలన్నీ ప్రకాశింపజేయబడుతున్నాయి. అధిదైవ వ్యాహృతి ఉపాసన. 4 దేవతలను ఉపాసనా విషయాలుగా తీసుకుంటాం. అగ్నిదేవతను భూహు మీద, వాయుదేవతను భువహ మీద, ఆదిత్య దేవతను సువహ మీద, చంద్రదేవతను మహహ మీద ఆవాహన చేయాలి. చంద్రదేవత శ్రేష్టం. ఎందుకంటే చంద్రదేవత వల్లనే తక్కిన దేవతలందరూ ప్రకాశిస్తున్నారు. అధివేద వ్యాహృతి ఉపాసన. 4 వేదాలను ఉపాస్య విషయాలుగా తీసుకుంటాం. ఋగ్మంత్రాలను భూహు మీద, సామవేద మంత్రాలను భువహ మీద, యజుర్మంత్రాలను సువహ మీద, ఓంకారాన్ని మహహ మీద ఆవాహన చేయాలి. ఓంకారం శ్రేష్టం. ఎందుకంటే ఓంకారం అన్ని వేదాల సారం. వేదాలన్నీ ఓంకారం వల్లనే ప్రకాశిస్తున్నాయి. అది ప్రాణ వ్యాహృతి ఉపాసన. 5 ప్రాణుల్లో 3 ప్రాణశక్తులు ఉపాస్య విషయాలుగా తీసుకుంటాం. ప్రాణశక్తిని భూహు మీద, అపాన శక్తిని బోహ మీద, వ్యానశక్తిని సువహ మీద, అన్నాన్ని మహహ మీద ఆవాహన చేయాలి. అన్నం శ్రేష్టం. ఎందుకంటే అన్నం వలనే అన్ని ప్రాణులు శక్తిని పొందుతున్నాయి. ఈ 4 ఉపాసనలు కలిపి ఒకటే వ్యాహృతి ఉపాసన కింద వస్తాయి. దీన్ని ఫలశ్రుతి సకాముకంగా చేస్తే హిరణ్యగర్భ ఫలం, వ్యాహృతి ఉపాసన చేస్తే హిరణ్యగర్భ ప్రాప్తిని పొందుతారని ఉపనిషత్తు చెప్తోంది. అంటే ఉపాసన తర్వాత చెప్పబోయే హిరణ్యగర్భ ఉపాసనతో కలిపి చేయాలని శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.